నేను హాయ్ చెప్పమన్నా నీకెందుకురా? రే మర్యాద మాట్లాడు. కేజీ ఎంత? ఏంటిది మర్యాద. సరే నీతో నాకు గొడవ ఉంది కానీ నాకు ఇష్టం. ఏంటిది గొడవ. సరే ఇక్కడికి చాలా మంది వచ్చారు కాబట్టి అందరికి తెలుస్తుంది, అందరు కళ్ళు కనబడుతుంది. వచ్చిన మాట చెప్పు. అందరికీ మనం విషయం చెప్పాలి. ఎలా చేయాలి? నేను చెప్పినట్టు చెప్పు. ఏడు. ఏమయ్యా ఏమయ్యా? నేనేదంటే అదంటావయ్యా. నేనేంటో అంటావా? ఏది అను. ఏది అను? నేను చాలా పెద్ద మనిషిని. ఎప్పుడయ్యావరా? ఏయ్! నేను చెప్పినట్టు చెప్పు. ఏడు. నేను చాలా పెద్ద మనిషిని. నేను చాలా వచ్చేసి నేను చాలా చిన్న మనిషిని. నేను చాలా చిన్నకి. నేను అడ్డగాడిదిని. ఇది కరెక్టే. ఏయ్! ఏమయ్యా? ఏంటయ్యా? నేను చెప్పినట్టు చెప్తానన్నా. నాకు బొరలేదు అంటారా? నీకు బుర్రందా? నీకు లేదు. సరే ఇక్కడ చాలా మంది వచ్చారు కాబట్టి 2 సార్లు చెప్పు. వాళ్ళందరికీ విషయం చెప్పాలి. చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీ. ఏయ్! సరిగ్గా చెప్పు. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీ. జెంటిల్మెన్ ఎవరు చెప్తారు? నీకు ఆట. అదేంటయ్యా జెంటిల్మెన్ చెప్పవా నువ్వు? సరే నీకు తెలుగులో చెప్తా ఈసారి, ఓకేనా? ఓకే. అందరికీ నా వందనాలు. అందరికి నా దినాలు. ఏయ్! సరే ఇవన్నీ కాదు కానీ నీకు పెళ్ళైందా? 2 సార్లు. 2 సార్లా? ఎలాగా? నాకోసారి, ఆ. మా వాడికోసారి. ఏయ్! ఏంటిది? చిక్కు. చెలగు. సరే అయితే నీకు పిల్లలు ఎంతమంది? నాకిద్దరు, ఆ. మా వాడికిద్దరు. సరే అయితే ఇక్కడికి చాలా మంది వచ్చారు కాబట్టి పిల్లలతో సరదాగా మాట్లాడదాం. ఓకే. ఎవరిని పిలుద్దాం? అబ్బాయిని పిలుస్తాను ఫస్ట్, ఓకేనా? పిలుస్తాం. గురుగారు. ఏంటి ఏంట్రా? అమ్మాయిని పిలు. ఏయ్! ముందు అబ్బాయితో మాట్లాడు, తర్వాత అమ్మాయితో మాట్లాడు, ఛాన్స్ ఇప్పిస్తాను, ఓకేనా? ఎలాగలే ఏడు. సరే ఎవరు వస్తారు? నువ్వురా. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. చెప్పండి గట్టిగా. గురుగారు ఏంటి? అమ్మాయి లైన్ ఎత్తుంది. ఏయ్! అబ్బాయి వచ్చాడు, చక్కగా మాట్లాడు, ఓకేనా? ఏం పేరు? నీ పేరేంటి? సూర్య వచ్చాడు, చక్కగా మాట్లాడు. ఏమిట్రా కింద పైన చూస్తున్నావు? చచ్చే. ఏమైందిరా? ఆటో మాట్లాడు. నీకు తెలుసా? నీకు చింటూ తెలుసా? నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? అన్న బొమ్మతి. అవుమర్దా? ఎలాగా? ఆడు చెల్లికి లేనెత్తున్నాడు. అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇక్కడ, ఓకేనా? చక్కగా మాట్లాడు సూర్యతో. సూర్య, ఏ స్కూల్ చదువుతున్నావు? అశ్వత. సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పు. అశ్వతనా? మరి నువ్వే స్కూల్ చదువుతున్నావు? మా స్కూలే అశ్వతన కూడా. నీకెందుకురా? ముక్కలా ఇల్లెట్టుకోరు. సరే అయితే ఇంకేమైనా అడుగుతావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్ చదువుతున్నాడంట. మరి నువ్వే క్లాస్ చదువుతున్నావు? 20వ క్లాస్. గురుగారు ఏంటి? అమ్మాయి లైన్ 20వ క్లాస్ ఎక్కడన్నా ఉంటుందా అసలు? ఉండదు. ఇంగిరా డింగిరి ఏంటండి? ఒకరి 20వ క్లాస్ ఎక్కడా ఉండదు. ఉంటది. ఎలా ఉంటది? 7వ తరగతి 3 సార్లు చదివాను. ఓహో అలా వచ్చావా? సరే అయితే ఇంకేమైనా అడుగుతావా? సూర్య,
చూసా అన్న బొమ్మతి కొట్టి ఏంటి అంటున్నావు? అలాంటి మాట కాదు. చక్కగా మాట్లాడు. సూర్య సూర్య చెల్లి ఏం చెప్తున్నా? ఇంకేమన్నా మాట్లాడు. నీకు లెక్కలు వచ్చా? రెండు రెండు ఎన్ని? 4. నీ 100. ఏమడిగావు నువ్వు? రెండు రెండు ఎన్ని అన్న? రెండు లేని 4 కదా. నీ 100. సరే సరే, రెండు ఎందుకు చెప్పమ్మా? అందరి 100. సరే, మాకు లెక్కలు రావు కానీ నువ్వు చెప్పు. రెండు ఎన్ని? 6. వెనకలు వచ్చి గీరు. సరే నువ్వు చెప్పు పని. రెండు ఎన్ని? 22. రిటర్న్. నారాయణ ఈడు అసలైన మొహమ్మద్ మా. మీ ఇద్దరు ఒక స్కూల్. ఎలాగా? 22 అన్నారు కదా. కంగ్రాచులేషన్. అరే గాలి ఎత్తున్నా చల్లగా. చింటు చింటు. చెక్కు ఇటా ఏం పేరు నీ పేరు? సాత్విక్. సాతికు సాతికు చిల్లేదురా. నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు? సూర్యోదయ్. మాకులే అందరం తీసుకోలే. సరే, ఇంకేమైనా అడుగుతా? క్వశ్చన్ అడుగుతా ఈ అబ్బాయిని. అడుగుతా. నీ చేతులు ఎన్ని? 10. చేతులు ఎన్ని రా బాబు? చేతులు ఎన్ని? చేతులు 2. పైకెత్తు. చేతులు అంట పైకెత్తు. కాళ్ళు ఎన్ని? 2. పైకెత్తు. పైకెత్తితే పడిపోతాను నాన్న. పడిపోలా చిక్కానన్న. ఏమిటి చూస్తున్నావు? సాతికి వేసుకోలేదు. సరే సరే, మరి వీళ్ళని పంపించేద్దాం. ఓకేనా? వెంటనే పంపించాడు. ఏమైంది? సిరాకెత్తను. సరే మేలు. సాత్విక్ చిల్లి అడిగి చెప్పు. మరి ఇంతటితో మా కార్యక్రమం ముగిసింది కాబట్టి ఇంతటితో మా కార్యక్రమం ముగిసింది కాబట్టి ఏమైందిరా? అమ్మాయి రా. ఓకే, అమ్మాయితో మాట్లాడతా అన్నాను కదా. ఓకే రామ్మా. రా, పర్వాలేదు. చేతులు చెయ్యొత్తా కదా. రా. అయ్యో, చిన్నారి పీలుకుతురా, సిగ్గుపడిపోదు. సరే, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఏం పేరు నీ పేరు? సత్య వచ్చింది. సరే సరే, సత్య వచ్చింది. చక్కగా మాట్లాడాలి. ఓకేనా? సారీ అమ్మ సత్య, పడుకున్నట్టు మా వాడు టైం అయిపోయిందండి. మళ్ళీ ఈసారి కలిసినప్పుడు మాట్లాడతాం. ఓకేనా? మా వాడు పిలిచినట్టుండగా. సత్య సత్యనా పేరు? సత్య వచ్చింది. చక్కగా మాట్లాడు. అమ్మా నువ్వు వెళ్ళిపో. సత్య ఈసారి మాట్లాడుకో. అమ్మాయి ఈసారి వెళ్ళిపోద్ది. ఓకేనా? చక్కగా మాట్లాడు. సత్య వచ్చింది, మాట్లాడు. ఏమైందిరా? సిగ్గెత్తను గురుగారు. ముందురా. సత్యతో చక్కగా మాట్లాడు. ఓకేనా? ఏం పేరు? ఏమైందిరా? సిగ్గెత్తునరా. చక్కగా మాట్లాడు. ఓకేనా? వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారు. తోలు తీస్తారనమాట. ఏమిటి చూస్తున్నావు? అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారంట. ఆ అమ్మాయి ఎవరు అనుకున్నావు? ఎవరు గురుగారు? ఆ అమ్మాయి నాకు చెల్లి అంటది. బావగారు బాగున్నారా? ఇప్పుడుదా గురువు గారు అన్నా. అమ్మాయి చెల్లెన్నా?
అమ్మాయి నాకు చెల్లింటే నీకు కూడా చెల్లేదు. అంతేనా? అంతే, అమ్మాయి నాకు చెల్లేదు, నీకు కూడా చెల్లేదు. మీ నాన్నగారు ఏమవుతారు? నీకు నాన్నగారే, మీ అమ్మగారు ఏమవుతారు? నీకు అమ్మగారు, మీ ఆవిడ ఏమవుతారు? నీకు. ఏయ్! అలాంటి మాటలు మాట్లాడకూడదు, చక్కగా మాట్లాడకూడదు. ఓకే. సరే ఇంకేమైనా మాట్లాడతాం? ఏ స్కూల్ చదువుతున్నావు చెప్పా? శ్రీ సత్య గిరికలం. మార్చుకోలే. నీకు లెక్కలు వచ్చా? లెక్క వచ్చమ్మా? వచ్చండి. మరి బలవంతం పెట్టుకో. ఏయ్, సరే అడుగు. 2 రోజులు ఎన్ని? 4. గుడ్ గర్ల్. ఇందాక 2 రోజులు అంటే 22 అన్నావు. అది అబ్బాయికి. మరి ఇది ఇది సత్య. సరే ఇంకేమైనా అడుగుతావా? సత్య ఎవరో పిలుస్తున్నా నీ ఫ్రెండ్. అయ్యో సిగ్గుపడిపోతా. సరేలే, నీ సిగ్గు పక్కన పెట్టేసి సత్యతో చక్కగా మాట్లాడు. ఓకే, నీకు నచ్చితే గట్టిగా క్లాప్స్ కొట్టు. సత్య గురుగారు ఎవరో చెయ్యతున్నారు. ఎవరో కదరా మనకి ఈవెంట్ ఇచ్చినాను. ఈవెంట్ ఇచ్చిన సరేలే, సత్యతో మాట్లాడు. సత్య ఫోన్ నంబర్ ఇంకేమైనా మాట్లాడు. నీకు పాటలు వచ్చా? పాటలు అంటే వచ్చమ్మా? వచ్చామా? పాట పాడు. రావా? పాటలు రావట. ఏం చేద్దాం? నేను పాడతాను. అందరూ వెళ్ళిపోతారు, అందుకే పాడతాను. సరే పాడు. పాడుతున్నారు. పాడు. ఇప్పుడు ఇక్కడ కొట్టగానే చూడండి. సత్య నవీన్ ఎడం కన్నా కొట్టగానే ఎర్రండి. 2 కన్ను కొట్టగానే గుడ్డోండి. పాట అంటే పాట అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నేను పాడతాను చూడు. 7 ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. ఎక్కంది నాకు నరంది నరంది. అలాంటి నువ్వు ఎట్కారం చేస్తే దానికి చాలా కోపం వస్తుంది. సర్లే ఇంకో